మాది జంగాలపల్లి. తాగేదానికి నీళ్ళు లేవు, పోసుకునేదానికి లేదు, తాగేదానికి లేదు. బాయిల కాడ పోయేదానికి మేము ముసలోళ్ళు మా ఇంటికి కాదు. చాలా తొందరగా ఉంది. ఇప్పుడు 4 నెలల నుండి 3 నెలల నుండి నీళ్లు బొత్తిగా లేదప్ప. మేము ఏడికి పోయేది? సహాయం చేయండి. దూరంగా ఉంది మా. ఎట్లా ముసలి బోరింగ్ కాడికి ఎట్లా పోదుమా? మునిగిపోయింది, నీళ్ళు రాలిపోయింది. మాట్లాడి ఇంకా నాకు తెలదు. మా జంగాలపల్లి పెంగరగుంట పంచాయతీ పలమనేరు మండలము. మాకు నీళ్లు చాలా కష్టంగా ఉంది. 3 నెలలుగా నుంచి నీళ్లు రావడం లేదు, ఎవరు పట్టించుకోలేదు. చెరువులో రెండు బోర్లు మునిగిపోయినది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరికి చెప్పినా. మాది పెంగరగుంట పంచాయతీ జంగాలపల్లి గ్రామము. 3 నెలల నుంచి మాకు నీళ్ళు అవస్థగా ఉండదు. ఆవులకి, మాకు, పిల్లలు స్కూల్కి పోయే వాళ్ళందరికీ. మేము 2 బోర్లు మునిగిపోయిందని ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పుడు ఆ బోర్ రెడీ చేయాలంటే కూడా సంవత్సరం అవుతుంది, 2 నెలలు అవుతుంది, మాకు తెలియడం లేదు. ట్యాంక్ ద్వారానే మాకు నీళ్ళు సహాయం చేయాలని మేము గవర్నమెంట్ ద్వారా సహాయం కావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇంకా చాలా మంది ఉన్నారు, పనులకు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మాకు చాలా కష్టంగా ఉంది నీళ్లు. మీరందరూ దాన్ని గుర్తించి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి బ్రదర్, మీరు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు ఈ గ్రామంలో? పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీ జంగాలపల్లి గ్రామస్తులు మేము. దగ్గర ఇంచుమించు 3 నెలలకు పైన తాగునీటి వసతి లేకుండా, పశువులకు నీళ్ళు లేకుండా, సరైన నీటి సౌకర్యం లేకుండా, అదేవిధంగా కొందరు పంచాయతీ సెక్రటరీ కానీ అదేవిధంగా అధికారులకు తెలియజేశాము. కానీ వారు ఎటువంటి గ్రామ సర్పంచ్ కూడా చెప్పాము, అధికారులకి తెలియజేశాం. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది వయసైన వాళ్ళు ఉన్నారు, వృద్ధులుగా ఉన్నారు. వారికి వెళ్ళడానికి కానీ ఏటు మాత్రం వీలుగా ఉన్నాయి, కానీ వృధా ఇవి. అది వ్యర్థమైపోయినాయి, ఫ్యాక్టరీ వ్యర్థమైపోయినది. అది తాగడానికి కానీ ఎటువంటి ఉపయోగపడవు. కానీ ఇటు మాకు 2 బోర్లు ఉన్నాయంటున్నారు, కానీ అది ఏదోదో సమస్యలు చెప్తున్నారు, కానీ మాకు నీటి వసతి మాకు కల్పించడం లేదు. ప్రతి ఒక్కరికి తాగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అనారోగ్యమై అందరూ చాలా మంది హాస్పిటల్ పాలైపోతున్నారు. ఇట్లా రోగాలు బారిన పడి, దీని కారణం మేము ప్రధాన కారణము నీటి వసతి, నీరు సరిగా లేకుండా విధంగా రోగాల బారిన పడి అందరూ ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులందరూ దీన్ని స్పందించి మా గ్రామానికి నీటిని కల్పించాలని, మీరు ట్రాక్టర్ల ద్వారా, ట్యాంకర్ ద్వారా తోలుతారో లేకపోతే ఇక్కడ మాకు బోర్ రెడీ చేసి మాకు కల్పిస్తారో, ఏదో ఒక విధంగా మాకు నీటి అనేది నీటి సమస్య నుండి నీటిని మాకు కల్పించాలని